అండి, అందరికీ నమస్తే. మొహరం స్పెషల్ చోంగస్ అంటే చోంగా అంటారు. మైదాపిండి, గోధుమ పిండి ప్లస్ కలప్ చేసి పంచదార పొడి చల్లుతారనమాట. మిగతా అన్ని డ్రై ఫ్రూట్స్ మొత్తము చల్లుతారనమాట. ఇవి చోంగాస్ మొహరం స్పెషల్. ఇది వచ్చి రోట్ అంటారు. ఇది గోధుమ పిండి అంతా బెల్లము నెయ్యి మొత్తం కలిపి నెయ్యితో చేస్తాయి. ఎక్కువగా చేసి దీంట్లో అంతా మొత్తము డ్రై ఫ్రూట్స్ గసగసాలు మొత్తం చల్లుతారనమాట. ఇవన్నీ ఇవి స్పెషల్ మొహరం నాడు చేసుకుంటారు. ఇది 10th మొహరం ఈరోజు. షర్బత్ అంటే ఇది This looks so good. Where should I sit? మొహరం స్పెషల్ కిచిడా తయారవుతుంది అన్నమాట. బిర్యానీ టైప్లో ఉంటుంది. ఇది ఆకుకూర, అరటికూర తాళింపు చూపించేసాను. ఇప్పుడు వంకాయ, ఆలుగడ్డ వేసి కుర్మలాగా చేస్తామండి. ప్యూర్ వెజిటేరియన్. ఈరోజు పూర్తిగా వెజిటేరియన్ అనమాట. నాన్ వెజ్ చేసుకోము. మొహరం స్పెషల్. ఇది ఉడికిందంటే ఇందులో బియ్యం వేసేస్తాం అన్నమాట. రెడీ అయ్యాక చూపిస్తాను. ఇదిగోండి దమ్ అవుతుంది అన్నము. చూడండి కిచడా అంటారు. ఇది శనగపప్పుతో వేసి చేస్తారు. ఇది కిచడా వస్తుంది. ఇంట్లో కొత్తిమీర చల్లుకోవాలి. ఇవాళ అయిపోయిందండి, దమ్ అయిపోయింది. ఇది బిర్యానీ లాగే ఉంటుంది, కాకపోతే మటన్ గిటన్ ఉండదండి. అంతా పూర్తిగా వెజిటేరియన్ అనమాట. ఇది కొద్దిగా దమ్ అవ్వాలి. ఇలా వేసి పెట్టేస్తున్నాను కిచడాది. అయిపోవచ్చిందండి ఇది. ఇప్పుడు వచ్చి తోటకూర, అరటికాయ వేపుడు అండి ఇది. తర్వాత వచ్చింది దహి బుత్తి అంటారండి. ఇది పెరుగన్నము. ఈరోజు 10వ రోజు చేస్తారు. మొహరం రోజు 10వ రోజు మొహరంకు దహి బుత్తి అని చెప్పి చేస్తారనమాట. పెరుగన్నం ఇది యాక్చువల్లీ. ఇది వచ్చి షర్బత్ అండి, పానకము పాలతో చేస్తారు. ఇది చూడండి, సబ్జా ఆకులు మంచి ఫ్లేవర్తో చాలా చక్కగా రుచిగా ఉంటుందండి. ఇది పంచదార, పాలు, బాదం మెత్త అన్నీ తీసుకొని ఇలా ముక్కలుగా సన్నగా కట్ చేసి వేసుకుంటారండి. సబ్జా ఆకులు వేస్తారు. దాని అరోమా దిగి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇది అండి, బాదం పలుకులు ఉంటాయి, సన్నగా తలుపుతారు. తర్వాత సోంపు, పంచదార. ఇదే అండి పానకము. షర్బత్ అంటారు. ఇది మొహరంకు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది. అది ఇదండి. ఆకుకూర కూడా అనమాట, తోటకూర వేపుడు అనమాట. ఇది కూడా ఉంటుంది. వెజిటేరియన్ కాబట్టి ఇది కూడా ఉంటుంది. దీంతోడు చొంగే, తర్వాత రోట్ అని అవి ఉంటాయండి. అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇది రోజు రెడీ అయిపోయింది అన్నము. ఛానల్ని లైక్ చేయండి. ఇది అండి మొహరం స్పెషల్. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.